అలాగే ఎవరిలో అయితే భయం ఉండదో తను అన్ని చోట్ల పనికొస్తాడు. ఒకరోజు మా ఊరిలో ఫ్రెండ్స్ అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. అంతలో ఒక ముసలి ఆవిడ వచ్చి మా పక్కన కూర్చుంది. అంతకుముందు మేము మా ఊరిలో జరిగిన దెయ్యాల విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు మనం ఈ గుట్ట ఎలా ఎక్కాలి? ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి బండల గుహ నుంచి వస్తున్నాయి కావచ్చు. అక్కడికైతే వెళ్దాం పదండి. ఈ దారి చాలా ప్రమాదకరంగా ఉంది. ఎంత ప్రమాదకరంగా ఉన్నా మనం అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి. వెళ్ళే ముందు ఆవ్వ చెప్పిన విషయం తెలుసుకుందాం. మన ఊరి అడవుల్లో ఒక పెద్ద బండల గుహ ఉండేది. మన ఊరి వాళ్ళు వేటకు మరియు కట్టెలకు వెళ్ళేవారు. వేటకు వెళ్ళిన వారు తిరుగుతూ గుహ దగ్గరికి వెళ్ళేవారు. గుహ దగ్గరికి వెళ్ళేవారు కానీ అందులోకి పోయేవాళ్ళు కాదు. కానీ ఒకరోజు ఒక వ్యక్తి వేటకు వెళ్ళాడు. గుహ దగ్గరికి వెళ్ళాడు. చాలా అందంగా ఉందని అందులోకి వెళ్దామని అనుకున్నాడు. అందులోకి వెళ్ళాడు, తిరిగి రాలేదు. అప్పుడు ఆ గుహలో ఏముంది? అక్కడికి వెళ్దామంటేనే భయం వేసేది మన ఊరి వాళ్ళందరికీ అని చెప్పింది. ఆ ముసలి అవ్వ చెప్తే ఇంట్రెస్ట్గా అనిపించింది. మేము ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కొంచెం విశ్రాంతి అయితే తీసుకుందాం. ఎటువైపు చూసినా పెద్ద పెద్ద గుట్టలు మాత్రమే కనబడుతున్నాయి, కానీ గుహ అయితే దొరకట్లేదు. గాలి జోరుగా వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్దాం పదండి. ముందుకు వెళ్తూ ఉంటే చాలా భయం వేస్తుంది. బండలు ఎక్కడానికి చాలా కష్టపడ్డాం. ఆ బండల గుహ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. అది జారుతుంది కావచ్చని మేము చాలా భయపడ్డాం. అసలు ఆ గుహలో ఏముంది? పోను ఎన్ని ఆటంకాలకు గురవుతాం. గుహ దొరికేసింది, రండి రండి రండి. వస్తున్నా, జరగండి చూద్దాం. అసలు ఇది బండల గుహనేనా? అందులోకి వెళ్ళి చూద్దాం పదండి. అందులో చూసాం కానీ ఎటు వెళ్ళరాదు. ఈ బండలు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాం. ఎలాగైనా ఒక మెట్టు అయితే ఎక్కినాం. రెండో మెట్టు ఎక్కడానికి మధ్యలో ఒక లోయ ఉంది. అందులో తోడు మా ఫ్రెండ్ గాడు ఆ లోయలో పడిపోయింది. మేము ఆ లోయ చాలా పెద్దదిగా ఉందనుకున్నాం, కానీ చిన్నగానే ఉంది. ఎలాగైనా మేమందరం రెండో మెట్టు అయితే ఎక్కేసినాం. మేమైతే ఇక దగ్గరికి వచ్చినట్టే కనబడుతుంది. గుళ్ళైతే వచ్చినాయి.
గుహ గురించి వెళ్తాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు గుండె మీదకి వచ్చినాం. గుహనైతే లెంకుతున్నాం. అవ్వ చెప్పిన గుహలో ఏముందో చూద్దాం. ముందుగా గుహ ఎక్కడుందో వెతుకుదాం. అరే, అందరు ఆగండ్రా. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ బండల మధ్యలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ చూసి అడుగులు వేయండి. అరే, రండి రండి. అన్నా వస్తున్నాం. మనకైతే ఇప్పుడు గుహ అయితే దొరికింది. ఈ గుహ లోపలికి పోదామంటే భయం అవుతుంది. ఇది మన ఊరు ప్రజలు మరి చెప్పారు కదా, చరిత్ర ఉంది దీని గురించి. ఇలా పోయిన వాళ్ళు తిరిగి రాలేదట. మరి ఇప్పుడు వెళ్దామా వెళ్ళదా అన్న భయం ఉంది. అయినా కానీ వెళ్తాం. అరే, మెల్లగా రండిరా, చాలా డేంజర్గా ఉంది. ఎలాగోలా గుహ లోపలికైతే వచ్చాము. నడవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. ఎలాగైనా వెళ్ళాలని కూర్చునుకుంటూ వెళ్ళాము. గుహ లోపల గబ్బిలాలు మరియు నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ గుహ నుండి మధ్యలో వరకు అయితే వచ్చేసినాం. కానీ మధ్యలో ఒక పెద్ద కొండ కనబడుతుంది, అటు వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇక్కడ నుంచి చూస్తేనేమో గుహ చాలా పెద్దదే కనబడుతుంది కొండ వెనకాల. మేము ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ముందుకు వెళ్ళలేని పరిస్థితి. మేము ఎలాగైనా వేరే దారి వెతుకుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా కొత్త ఛానల్. ఎంతో రిస్క్ చేసి ఈ వీడియో అయితే చేసినాం. దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయండి.